సికింద్రాబాద్ టు యశ్వంతపూర్ అనమాట. ఘోరంగా స్మెల్ అయితే వస్తుందన్నమాట గరీబ్ రథ్లో అయితే. ఇంతవరకు నేనైతే చూడాలి, గరీబ్ రథ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దారుణంగా ఉంటుంది యశ్వంతపూర్ ఎక్స్పెషల్లీ. 45 minutes డిలే అయితే ఉంది సికింద్రాబాద్ నుండి అయితే మాత్రం. ట్రైన్ ఎక్కువసేపు కూడా అయితే ఆపలేదు. ఓకే, సో ట్రైన్ అయితే ఎక్కువసేపు కూడా ఆపలేదు అనమాట. చాలామంది రన్నింగ్లో దిగిపోతున్నారు. నా పేరు సంపత్, మీరు చూసిన రైల్వే సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కొత్త ట్రైన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే గరీబ్ రథ్. సో చాలామంది గరీబ్ రథ్ అనగానే విశాఖపట్నం టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం అయితే చేస్తారు. మనం డిఫరెంట్గా సికింద్రాబాద్ టు యశ్వంతపూర్ అయితే చేస్తాం అనమాట. బెంగళూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఎలాగుంటుంది ఈ జర్నీ అంతా మొత్తం అంతా మీకు వీడియోలు అయితే చూపిస్తాయి. ఇప్పుడు రైట్లో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో బ్యాక్ సైడ్ ట్రైన్ కూడా అయితే రెడీ అయితే ఉంది. సో ఇంక లేట్ చేయకుండా ట్రైన్ లోపల కూడా అయితే వెళ్ళిపోతాం. ఇది మన బోగి అనమాట, G7 ఇక చూడండి. సికింద్రాబాద్ టు యశ్వంతపూర్ అనమాట. 12735 ఇటు నుండి వెళ్తుంది. మనం ఇప్పుడు వెళ్తుంది 12735 అనమాట. అటు నుండి వస్తుంది యశ్వంతపూర్ టు సికింద్రాబాద్ అయితే మాత్రం 12736 అనమాట. ఇదేంటి మొత్తం గరీబ్ రథ్. సో అటుపక్క చూసుకుంటే అయితే మనకి కాకినాడ టౌన్ నుండి లింగంపల్లి అయితే వెళ్ళబోతుంది. ఆ అవతల పక్క ఏమంటే గరీబ్ రథ్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎలాగుందా అని చెప్పేసి మొత్తం చూపిస్తాను మీకు. సో అలాగే వాష్రూమ్స్ చూసుకోండి, పర్లేదే, ఓకే. ఎందుకంటే నైట్ అప్పుడు ఎక్కువ ఎవడు వాడదు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మొత్తం అంతాని ఈడీ గారు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఒకే ప్రదేశంలో 2 ట్రైన్లు అయితే చూపిస్తా గరీబ్ రథ్. ఒకటేమోండి ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి అయితే వెళ్తుంది. ఇదైతే తెలంగాణ నుండి అయితే కర్ణాటక అయితే వెళ్తుంది అనమాట. అది బెంగళూరు అయితే వెళ్తుంది. అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో కూడా గరీబ్ రథ్ అయితే ఉంది. ఇది తెలంగాణ నుండి ఆంధ్రాకి అయితే వెళ్తుంది, విశాఖపట్నం. ఇది స్టార్ట్ అయిపోతుంది చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఈ గరీబ్ రథ్ అందరూ చేస్తారు. మనం కొంచెం డిఫరెంట్ కాబట్టి యశ్వంతపూర్ అయితే చేస్తున్నాం, కర్ణాటక ట్రైను. సో ఎలాగుంటుంది జర్నీ, ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోద్ది. 8:30కి అట్ ఏ టైంలో 2 స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇటు వెళ్తుంది, ఇదేమో అటు వెళ్తుంది. ఇది మా భోగి మొత్తం గరీబ్ రథ్ లేట్ అంటే మొత్తం 3 ఇటుపక్క వస్తాయి, అలాగే 3 అటుపక్క కూడా వస్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్లో కూడా నీట్నెస్ లేదు, ఫ్రెష్నెస్ లేదు, అంటే ఒక స్మెల్ వచ్చేది లేదు. ఘోరంగా స్మెల్ అయితే వస్తుంది అనమాట గరీబ్ రథ్లో అయితే. ఇంతవరకు నేనైతే చూడాలి, గరీబ్ రథ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత దారుణంగా ఉంటుంది యశ్వంతపూర్ ఎక్స్పెషల్లీ. సో సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అయితే చూసాం కానీ చాలా బాగుంటుంది. ఈ ట్రైన్ అయితే అంతగా ఏమి ఉండలేదు అనమాట. సో ఇంకా చూస్తాం అసలు ఓవరాల్ రివ్యూ ఎలా ఉంటుంది ట్రైన్ జర్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అంతని. సికింద్రాబాద్ టు విశాఖపట్నం ఇటు వెళ్తుంది అన్నాను కదా, కాదు ఇటు వెళ్తుంది. మేబీ మన ట్రైన్ అయితే ఇటు వెళ్తుందేమో అయితే. సో ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ మన ట్రైన్ 45 minutes డిలే అయితే ఉంది సికింద్రాబాద్ నుండి అయితే మాత్రం. అసలు స్టార్టింగ్ సికింద్రాబాద్లో లేట్ అనమాట ట్రైన్ అయితే మరీ ఘోరంగాని. సో ఇది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎదురుకుంటూ ఉన్న ట్రైన్ అయితే మాత్రం సికింద్రాబాద్ టు రాయ్పూర్ అనమాట వెళ్తుంది అది ట్రైన్. సో దీని ముందు ట్రైన్ ఏమో వచ్చేసరికి కాకినాడ టౌన్ టు లింగంపల్లి అనమాట. సో అది లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి కాకినాడ టౌన్ అయితే వెళ్తుంది. అది రిజర్వేషన్ కౌంటరే, డోర్లు ఓపెన్ చేయలేదని చెప్పి ఎలా కొట్టుకుంటున్నారు అక్కడ మరి ఘోరంగాని. సో సక్సెస్ఫుల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాయ్ చెప్పి మళ్ళీ త్వరలోనే వస్తాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కాకపోతే ఒక 1 week టైం పడుతుంది. ఈ లోపల మళ్ళీ ట్రావెల్ కంటెంట్ మొత్తం అంతని. ఇప్పుడే ఆల్మోస్ట్ 9:15 అయిపోయింది టైం అయితే. సో ఇంజిన్ చూడండి మొత్తం అంతా. ఫైనల్గా మన ట్రైన్లో కూడా యాక్చువల్లీ ముందు బెడ్షీట్లు అయితే ఇవ్వలేదు, ఇప్పుడైతే బెడ్షీట్లు కూడా అయితే ఇచ్చారనమాట. బెడ్షీట్లు తలగడ కవర్లు అయితే ఇవ్వలేదు కానీ బెడ్షీట్లు అయితే ఇచ్చారు, దుప్పటి కూడా ఇచ్చారనమాట మనకి. సో వెళ్ళి కప్పుకొని పడుకోవడమే. సో మన ట్రైన్ ఏవే స్టేషన్స్లో వెళ్తుందని చెప్పి ఏంటిది, ఓకే విశాఖపట్నం గరీబ్ రథ్ ఇదనమాట. చూడండి ఇక్కడ. సో ఒకసారి మీకు చూపిస్తాను ఇదంతానే చూడండి. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, పువ్వాడ, విశాఖపట్నం. ఇదేమో అండి ఇది విశాఖపట్నందే. సో బిఫోర్ అయితే మేబీ ఇది ముందు విశాఖపట్నంకి వాడేవారేమో, విశాఖపట్నం టు సికింద్రాబాద్. ట్రైన్ ఎక్కగానే ఇలా పక్కనే ఉంది కాబట్టి బేగంపేట రైల్వే స్టేషన్, వెంటనే బేగంపేట రైల్వే స్టేషన్ కూడా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. నాకు తెలిసి ఒక 1 minute ఆకుంటారు స్టేషన్లో అయితే. సో నెక్స్ట్ రాబోతుంది లింగంపల్లి అంటే మా ఇంటి పక్కన వెళ్తుంది. మోసాపేట పక్కన ఏంటి భరత్ నగర్, ఈ రైల్వే స్టేషన్ సనత్ నగర్, ఇవన్నీ మా ఇంటి పక్కన వస్తుంది అనమాట. ఈ ట్రైన్ ఇనాగరల్ రన్ అయితే మాత్రం 2008 February 1st అయితే చేశారనమాట. ఆల్మోస్ట్
సికింద్రాబాద్ నుండి యశ్వంతపూర్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ జర్నీ అనమాట ఈ ట్రైన్ జర్నీ. మనం ఇప్పుడైతే మాత్రం లేట్ స్టార్ట్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ డిలే అయితే ఉంది. మన ట్రైన్ అయితే మాత్రం యశ్వంతపూర్ గరీబ్ రథ్ అనమాట, అది ఆల్రెడీ మీకు తెలుసు. సో సికింద్రాబాద్లో అయితే స్టార్ట్ అయింది. సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే వచ్చేసరికి బేగంపేట, లింగంపల్లి, చిత్తపూర్, నెక్స్ట్ ఏమో యాదగిరి, నెక్స్ట్ రాయచూర్ జంక్షన్, గుంటకల్ జంక్షన్, నెక్స్ట్ ఏమో అనంతపూర్, ధర్మవరం జంక్షన్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ఉదంపూర్, ఇది యశ్వంతపూర్ అనమాట. సో మొత్తం ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 స్టేషన్స్ మొత్తం అన్ని కలుపుకొని రేపు మార్నింగ్ దిగుతుంది అనమాట. యాక్చువల్లీ కరెక్ట్ టైం రేపు మార్నింగ్ 8 10కి అయితే ఇచ్చారు. నాకు తెలిసి ట్రైన్ ఢిల్లీలో అయితే ఉంటుంది, లేదా కరెక్ట్ టైంకైనా వెళ్ళి ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రైన్ జర్నీ అయితే వచ్చేసరికి 700 కిలోమీటర్స్, అంటే మన విశాఖపట్నం కంటే కూడా చాలా దూరం అనమాట యశ్వంతపురం. మన విశాఖపట్నం అయితే 620 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం అయితే. ఇదైతే మాత్రం కొంచెం ఎక్కువ దూరం, 80 కిలోమీటర్లు ఎక్కువ. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 700 కిలోమీటర్స్. చూద్దాం రేపు మార్నింగ్ కరెక్ట్ టైంకి వెళ్తుందా ట్రైన్, లేదా లేట్గా వెళ్తుంది అని చెప్పేసి. ఇదిగోండి లింగంపల్లి రైల్వే స్టేషను. వెల్కమ్ టు ద లింగంపల్లి రైల్వే స్టేషన్. నాకు తెలిసి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇంకో ఏదైనా ఉందా అని తెలీదు. మరి నాకు ఇది కూడా కొత్త, ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇదే ఫస్ట్ టైం రావడం. యాక్చువల్లీ నేను వేరే స్టేట్లోకి వెళ్ళడం కూడా, అంటే మన తెలంగాణ నుండి కర్ణాటకలోకి ఎంటర్ అవుతప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అంట. నేను మామూలుగా 2 సార్లు ట్రావెల్ చేశాను కర్ణాటక. అది 2 సార్లు కూడా ఒక సౌత్ ఇండియా ట్రిప్లో కవర్ చేసి, ఒక కాశ్మీర్ టు కన్యాకుమారి బైక్ రైడ్లో కవర్ చేశాను. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది ఎగ్జాక్ట్గా. ఇక్కడ కూడా చాలామంది ఎక్కుతారు. అలాగే నాకు తెలిసి ఇంకొక 3-4 స్టేషన్స్ వరకు కూడా చాలా మెజారిటీ పీపుల్ అంతా ఎక్కుతారనమాట. ఇది ఇక్కడ కూడా ఫుల్ అవుతుంది. నేను ఇక్కడ నైట్ పూట అయితే ఎక్కువ బ్లాగ్ చేయను, రేపు మార్నింగ్ వరకు మధ్యలో ఏదైనా స్టేషన్కి వస్తే అప్డేట్ ఇస్తాను అంతే. సో అందరూ ఎలా పరిగెడుతున్నారు చూడండి, ట్రైన్ వచ్చిందని చెప్పి. ఎక్కువసేపు ఆపరు అనమాట లింగంపల్లి. నాకు తెలిసి 1 or 2 మినిట్స్ లేదా 2 to 5 మినిట్స్ అంతే, అంతమించి ఇంకేమీ లేదు. సో ట్రైన్ ఎక్కువసేపు కూడా అయితే ఆపలేదు. సో ట్రైన్ అయితే ఎక్కువసేపు కూడా ఆపలేదు అనమాట. చాలామంది రన్నింగ్లో దిగిపోతున్నారు, అసలు ట్రైన్ సౌండ్ కూడా ఏం రాలేదు. అయ్యో బాబు, అసలు మామూలుగా కాదు. సో లింగంపల్లి నుండి అయితే ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎక్కువసేపు కూడా ఆపలేదు అనమాట. 2 మినిట్స్ ఆపారు ఇక్కడ లింగంపల్లిలో అయితే మాత్రం. సో స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను కూడా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటా, ఎందుకంటే ఇంకా నైట్ అంతా తీసాను అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది. నేను వాళ్ళ ఉద్దేశించి కూడా నేను ట్రైన్ వీడియోస్ అయితే చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అనుకోండి, డే ట్రైన్ జర్నీస్ అనుకోండి ఎలాగైనా తీయచ్చు. నైట్ ట్రైన్ జర్నీస్ కదా, కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ అవుతారు మనం అటు ఇటు తిరుగుతప్పుడు. అందులో నాది మిడిల్ బెర్త్ అయితే వచ్చింది, విండో సీట్ కూడా కాదు. సో అందుకని అని చెప్పేసి నేను కూడా డిస్టర్బ్ చేయకుండా, అందుకనే నేను లింగంపల్లి వరకు ఇక్కడే నుంచున్నా, గేట్ దగ్గరే. లోపల కూడా అయితే వెళ్ళదు. సీట్లు కూడా సీట్ కవర్లు అయితే ఇచ్చారు, అంటే బెడ్ షీట్ ఇవన్నీ, కానీ పిల్లో కవర్ అయితే ఇవ్వలేదు అనమాట. సో అది ఇప్పుడు ఇస్తారో చూడాలి. మేబీ ఇప్పుడు ఇచ్చారేమో, అది కూడా ఒకసారి చూసి అప్డేట్ అయితే ఇస్తాను మీకు. 4:40 అయితే అయింది టైం ఇప్పుడు. సో ఇక్కడ ధర్మవరం ముందు స్టేషన్లో అయితే ఆపేశారనమాట. చిరికిచెర్ల అనే స్టేషన్ దగ్గర అయితే మాత్రం మనం ముందు ఒక ట్రైన్ కూడా అయితే ఆగుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో క్రాసింగ్ ఏదో ఉందో అనుకుంటా, లేకపోతే ట్రైన్ ఏదో వచ్చింది ఉందనుకుంటా ఎదురుకుంటా. సో అందుకని ఆపేశారు ఇక్కడ. సో నెక్స్ట్ స్టేషన్ అయితే ధర్మవరంలో అయితే ఒకసారి మీకు చూపిస్తాను మొత్తం అంతనే. ఇప్పుడే అయితే ట్రైన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ అన్న కూడా అయితే పరిచయం అయ్యారు నాకు. సో అన్న ఇక్కడ మనకి తలగల్లో ఇవన్నీ ఇస్తారనమాట. సో మన వీడియోస్ అన్నీ చూపిస్తున్నాం మొత్తం అంతనే, మన ఫొటోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏంటి నడుపుతున్నారు, కెమెరా ఏంటి సెటప్ అని చెప్పి. సో అన్నదే అయితే కొంతసేపు ఇక్కడ కూర్చొని బయట గేట్ దగ్గర సో టైం స్పెండ్ అయితే చేస్తున్నాను నేను. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 3rd బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్లో అయితే ఒక్కరు లేరు, చాలా ఖాళీగా ఉంది అసలు. మామూలుగా కూడా లేదు, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది అసలు. మేబీ ఎవరైనా ఎక్కుతారా ఎక్కరా అని కూడా డౌటే. మేబీ ఆ ముందుకు వెళ్ళాక తెలుస్తుంది. కొంతమంది జనాలు అయితే ఉన్నారు ఈ ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ గురించి అయితే నేను చూడాలి, అంటే ఎవరైనా ఎక్కుతారా లేదని చెప్పేసి. కానీ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్ అయితే మొత్తం అంతని. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. యాక్చువల్లీ 4:40కి రావాల్సిన ట్రైన్ ఇక్కడ 5:10కి అయితే వచ్చిందనమాట. సో ఇంచుమించుగా 30 మినిట్స్ డిలే అయితే ఉంది ఇప్పుడు వరకు ట్రైన్ అయితే మాత్రం.
మన దగ్గర అయితే లైట్ లేదు, కొంచెం ముందుకు అయితే చేస్తున్నా ట్రైన్ దిగి. సో ఇంకా లైట్ చేయకుండా త్వరగానే వెళ్ళిపోదాం లోపలికి, ఎందుకంటే చాలా తేడా ఉంది ఇదంతాని. మా యాక్చువల్లీ ఇక్కడ ఆపాలన్నమాట 5 minutes నిజంగా చెప్పాలంటే, కానీ ఇది ఇక్కడ ఆపలేదు. ఎందుకంటే యాక్చువల్లీ ట్రైన్ డిలేలో ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు దిగలేదు, ఎవరు ఎక్కలేదు కూడా. మహా అయితే ఇక్కడ ట్రైన్లో వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే అది కూడా ఎక్స్చేంజ్ అయితే అయ్యారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 2 అనమాట. సక్సెస్ఫుల్గా అయితే డే 2లో కూడా ఎంటర్ అయిపోయారు. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే మంచి నిద్రలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో అందుకనే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. మంచి బ్యూటిఫుల్ సన్ రైజ్. సో అక్కడ చూడవచ్చు బ్యాక్ సైడ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సన్ రైజ్ అయితే మాత్రం. చుట్టూ గ్రీనరీ అయితే ఉంది, అలాగే చిన్న చిన్న గ్రామాలు అసలు మామూలుగా లేవు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. సో ఇప్పటి వరకు అయితే మాత్రం 38 minutes డిలే అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేది హిందూపూర్ అంటే మన అందరికీ గుర్తు వచ్చింది లేపాక్షి అనమాట. సో అది కూడా నేను లేపాక్షి కూడా అయితే వెళ్ళాను అనమాట. ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మన కాశ్మీర్ టు కన్యాకుమారి బైక్ రైడ్ది ఒక్క వీడియో అప్లోడ్ చేయలేదు నాకు తెలిసి. డే 1 డే 2 ఆల్మోస్ట్ ఆ ట్రిప్ అంతా మనం 55 days అయితే ట్రావెల్ చేసాం. 55 days జర్నీ. అది ఎందుకు అప్లోడ్ చేయలేదంటే దాని యొక్క చాలా ఒక బలమైన రీజన్ అయితే ఉంది ఎందుకు అప్లోడ్ చేయలేదని చెప్పేసి. 2 years నుండి అప్లోడ్ చేయకపోతే అర్థం చేసుకోండి ఎందుకు అప్లోడ్ చేయలేదు. సో కుదిరితే మళ్ళీ రీషూట్ చేసైనా అప్లోడ్ చేస్తాను, కానీ అదైతే ఆ ఫుటేజ్ అయితే అప్లోడ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం నేనైతే మాత్రం ఇదే అప్లోడ్ చేస్తాను. ఇగోండి రైల్వే క్రాసింగ్ పడింది, ఇగోండి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ షార్ట్స్ రూపంలోనే అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదు. మొత్తం అంతా అరటి చెట్లు వేసారు, అరటి చెట్లు అదంతా అరటి చెట్లే. ట్రైన్ కూడా మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. యాక్చువల్లీ మనం సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యే టైంకి అయితే మాత్రం 45 minutes డిలే అయితే ఉంది, 45 minutes డిలే. సో ఇప్పుడైతే మాత్రం 38 minutes డిలే అయితే ఉంది. మ్యాక్సిమం అది ఆ డిలే అనేది క్లియర్ చేస్తే పర్లేదు, క్లియర్ చేయకపోతేనే ప్రాబ్లం. అయినా కూడా పెద్ద ఏం ఉండదు, ఓకే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడే హిందూపూర్ రైల్వే స్టేషన్ కూడా అయితే వచ్చిందనమాట. హిందూపూర్ అనగానే గుర్తొచ్చింది అందరికీ లేపాక్షి. నాకైతే మాత్రం చాలా బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట లేపాక్షి. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ట్రావెల్ చేసా. సో ప్లాట్ఫామ్ అయితే ఇటుపక్క రాలేదు, అటుపక్క అయితే వచ్చింది ప్లాట్ఫాము. సో అందరు దిగుతున్నారు, మనం ఈ డోర్ వేసి మనం కూడా అటు దిగుతాం. వేస్తాం మనకు ఉన్నది గొడవ ఉండదు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే మన ట్రైన్ అయితే ఆపారనమాట ఇవాళ. సో ఈ ట్రైన్ దాటగానే హాయ్ బ్రో, ఆ బ్రోతో ఇందాక మాట్లాడి చూసారా మీకు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఆపారు ట్రైన్ అయితే. సో ఇక్కడ చాలామంది హిందూపూర్ అని అంటారు, హిందూపురం అని అంటారు, నెక్స్ట్ ఏమంటే లేపాక్షి అని కూడా అంటారు. సో అటుపక్క చూసుకుంటే మనకి ఈ నార్మల్ది అయితే ఉంది, ఇది లోకల్ ట్రైన్. ఇది కేఎస్ఆర్ బెంగళూరు, ఇది కూడా బెంగళూరు వెళ్తుంది, కాకపోతే నార్మల్ది లోకల్ టైప్ అనమాట. ఇప్పటికీ మన ట్రైన్ 3 స్టేట్స్లో కూడా 3rd స్టేట్లో కూడా అయితే ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ టైం అండి తెలంగాణ నుండి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయింది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆంధ్రాలో అయితే ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే మాత్రం కర్ణాటక రైల్వే స్టేషన్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా అయితే కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోతాయి ఇవాళ. రచ్చ రంపోలాగా ఉంటుంది. సో అంటే ఒక నైట్ ఒక డేలో అయితే మాత్రం 3 స్టేట్స్ని కవర్ చేసాం మనం ఈజీగా. ఫస్ట్ 600 kilometers ప్లస్ ట్రావెల్ చేసాం. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నైట్ జర్నీస్లో చాలా బేగా క్లియర్ అయిపోద్ది అనమాట, ఒక స్లీప్ చేస్తే చాలు. అదే డే జర్నీలో 600 kilometers ట్రావెల్ చేయాలంటే నార్మల్ విషయం అయితే కాదు. మనకి ఇంకా ఆల్మోస్ట్ 96 kilometers ఎంత ఉంది ఇక్కడ నుండి బెంగళూరుకి ఎగ్జాక్ట్గా. సో మా దాంట్లో ఏసీ మొత్తం చెదో కొట్టేశారు. ఇంకోటి ఏంటంటే నా దాంట్లో పిల్లోస్ ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, రగ్గు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ తర్వాత వచ్చాయి, స్టార్టింగ్లో అయితే ఇవ్వలేదు అనమాట. ఒక్కొక్క అంటే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనైతే మాత్రం మనకి తరగాలు అయితే ఇచ్చారన్నమాట. తరగాలు అంటే దుప్పట్లు ఇచ్చారు. తర్వాత ఏమో లెంగంపల్లిలో ఏమంటే దుప్పట్లను తరగాలకి ఇది ఇచ్చారన్నమాట. మన ట్రైన్ కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత అయితే మాత్రం మొత్తం కొండల్లోనే వెళ్తుంది అనమాట. సో అటుపక్క కూడా హిల్స్ ఉన్నాయి, ఇటుపక్క కూడా
ఫైనల్గా అయితే యశ్వంత్పూర్ కూడా అయితే రీచ్ అయిపోయింది అనమాట మన ట్రైన్ అయితే మాత్రం. సో ఎగ్జాక్ట్గా 10 to 15 minutes డిలే అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా బెంగళూరు కర్ణాటక స్టేట్లో కూడా అయితే ఎంటర్ అయిపోదాం. స్టేషన్ ఇన్నోవేషన్ కూడా అయితే చేస్తున్నారనమాట మొత్తం అంతానే. ఇంకోటి ఏంటంటే ట్రైన్ ఓవరాల్ రివ్యూ అయితే మాత్రం పర్లేదని చెప్పొచ్చు. సో ఫైనల్గా యశ్వంత్పూర్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. యశ్వంత్పూర్ ఏంటంటే మనకి బెంగళూరుకి వన్ ఆఫ్ ద షోర్ స్టేషన్ అనమాట, నియర్ బై స్టేషన్ అనేది. సో ఇప్పుడు ట్రైన్ దిగిపోయి నేనైతే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతుంది. దిస్ ఇస్ సంపత్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.